మేకప్ ఆర్టిస్ట్ లైఫ్ చాలా ఈజీ అనుకుంటారు కానీ ఒక గంట సేపు చేస్తే ఏంది వీళ్ళు చాలా చాలా పేమెంట్ తీసుకుంటారు, ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు అనుకుంటారు. కానీ అక్కడ పడే కష్టం అనేది ఒక మేకప్ ఆర్టిస్ట్కే తెలుసా అండి. ఏ వర్క్ చేసినా కానీ కష్టం అనేది లేకుండా ఉండదు. జాబ్కి వెళ్తాం, మనం జాబ్కి వెళ్ళినా కానీ 6 to 6 చేయాలి, 12 అవర్స్ 10 అవర్స్ చేయాలి. వాళ్ళు కూడా అంతే కష్టం పడతారు. బిజినెస్లో ఈ మేకప్ ఆర్టిస్ట్లో కూడా అలానే ఉంటుందండి. ఒక హాఫ్ డే పడుతుంది, ఓకే, హాఫ్ డే పట్టినా కానీ హాఫ్ డేలో మా స్ట్రగుల్స్ ఎంత ఉంటాయి, ఎంత టెన్షన్ ఉంటుంది, మెంటల్ టెన్షన్, నిద్ర ఉండదు. మెయిన్ ముహూర్తాలు ఏంటంటే 4కి 3కే వెళ్ళాల్సి ఉంటుంది. మార్నింగ్ 6-7 వరకు రెడీ చేయాలి. ఒక్కోసారి అర్ధరాత్రిలు ఉంటాయి పెళ్ళిళ్ళు, 1 or 2 o'clockకి కూడా ముహూర్తాలు ఉంటాయి. అలాంటప్పుడు నైట్ అంతా నిద్ర ఉండదు. శారీ చేంజెస్ ఉంటాయి, శారీ చేంజెస్ వరకు వెయిట్ చేయాలి. నిద్ర సరిపోకపోతే ఫుడ్ టైంకి ఉండదు. నిద్ర ఫుడ్ లేకపోతే మనిషి అసలు బతకగలుగుతారా అండి? ఒక కంటిన్యూగా 10 days చేసినాం అనుకో, మేము హాస్పిటల్ పెట్టాల్సిందే ఉంటుంది. కాకుంటే మీరు చేసే 30 days వరకు మేము 10 daysలో చేస్తాము. కాకపోతే డే అండ్ నైట్ చేయడం వల్ల మాకు హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఇంట్లో కూడా ఇబ్బంది, పిల్లలు ఉంటారు, వాళ్ళకు వంట చేయడం, బాక్సులు పెట్టి స్కూల్కి అన్నీ రెడీ చేసి రావాలి. ఆ టీంలో వాళ్ళు కూడా అంతే. వాళ్ళు పాపం నేను 2 o'clockకి రమ్మంటే వాళ్ళు నైట్ నిద్రపోకుండా పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్తారని నైటే బాక్స్ కట్టేసి వచ్చేస్తున్నారు. అసలు అమ్మ ఇలా చేస్తుర్రా అని మేమే అనుకుంటాం ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇంట్లో ఎవరైనా సపోర్ట్ అనేది ఉండాలి, ఉంటేనే మేము వర్క్ చేయగలుగుతాం. మాకు పర్టికులర్ టైం అంటూ ఏముండదు. ఏ టైం వెళ్తామో తెలియదు, ఏ టైం వస్తామో తెలియదు. చూసేవాళ్ళు ఏమేంటో అర్ధరాత్రి తిరుగుతుంది అనుకుంటారు, కానీ అక్కడ వర్క్ ఎలా ఉంటుంది అనేది ఉన్న వాళ్ళకి తెలియదు. వాళ్ళకు కూడా తెలియదులేండి. మనం కూడా వాళ్ళని కూడా ఏమనలేము. మనం కూడా ఆ పొజిషన్లో ఉంటే మనం కూడా అలానే అనుకుంటామేమో, కానీ మన వర్క్ ఏంటో మనకు తెలుసు. అలాంటి వాటిలో మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే మన గురించి మనకు తెలుసు అక్కడ ఎంత స్ట్రగుల్ ఉంటుందో అని. చూసేవాళ్ళు ఏముంది, ఏమో వెళ్తుర్రు వస్తుర్రు కదా, వర్క్ ఏమి ఉండదు, తక్కువ ఉంటుంది కదా అనుకుంటారు. వాళ్ళకేం తెలుస్తుందండి మన కష్టం ఏంటో. కానీ పడ్డ కష్టము మంచి అనేది ఎక్కడికి పోదండి. ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా మన రిజల్ట్ అనేది పాజిటివ్గా వస్తుంది. ఆ హోప్తోనే మనం ముందుకెళ్తే మంచి పాజిటివ్ రిజల్ట్ రాయడం అనేది కంపల్సరీ ఉంటుంది. అది నా లైఫ్లోనే జరిగింది. అందువల్ల నేను ఇంత క్లియర్గా చెప్పగలుగుతున్నా. ఏదో చెప్తుంది అనుకోకుండా నాకు కొన్ని జరిగాయి, అందువల్ల మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు 2 o'clockకి మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి 2:30 అలా అయింది. 3కి మేము స్టార్ట్ చేసాం వర్క్. మా టీం అంతా కూడా చాలా బాగా చేశారు. కొన్ని డిస్టర్బెన్స్ అయ్యాయి, కానీ లాస్ట్కి వచ్చేసరికి అయితే నీట్గా అందరికీ నచ్చింది, క్లయింట్స్ అందరికీ. మేము ఒక 4 ఈవెంట్స్ ఉండే, 4 ఈవెంట్స్ 20 members దాకా రెడీ చేసాము. 3కి స్టార్ట్ చేసే వరకు నైట్ ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ 2 అయింది. 24 hours వరకే జరిగిపోయింది. చాలా కష్టం అనిపించినా కానీ ఫైనల్లో క్లయింట్స్ అందరికీ వర్క్ బాగా నచ్చి హ్యాపీగా ఉన్నాను. క్లయింట్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను ఆన్ టైంలో వెళ్ళాలండి వేరే దగ్గరికి అన్నా కానీ పర్లేదు వెళ్ళండి, టీం ఉన్నారు కదా అని వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ముహూర్తాలన్నీ ఒకేసారి వస్తాయి, మంచి ముహూర్తాలే ఉంటాయి. అందువల్ల అందరూ ఒకే డేట్లో పెట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఫైనల్కి వచ్చేసరికి అయితే హ్యాపీ ఫినిషింగ్ ఉంటుంది. కాకపోతే కొంచెం ఆ వర్క్ అయిపోయినంత వరకు అయితే ఎంత భయం అవుతుందో, మనం ఆన్ టైంకి వెళ్ళామా. ఎందుకంటే ముహూర్తం టైం చాలా ఇంపార్టెంట్ బ్రైడ్స్కి. వాళ్ళని ఆన్ టైంలో రెడీ చేయకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా ఉండాలంటే ఆన్ టైంలో వెళ్తే బ్రైడ్స్ హ్యాపీ ఫీల్ అవుతారు, మనకు కూడా హ్యాపీ. హన్మకొండలో రిసెప్షన్ ఉండే ఈవినింగ్ అయితే మేము 12 to 1 అలా స్టార్ట్ అయ్యాము. వెళ్ళేటప్పుడు వర్షం ఏమో అలా లేకుండే, ఎండనే ఉండే. వెళ్ళేసరికి 4 అయిపోయింది. 4 to 4:30 అయ్యి ఉండొచ్చు. వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసాము. అసలు ఒక 10 ఈవెంట్స్ వరకు బుక్ చేసుకున్నారండి. ఎంగేజ్మెంట్ నుండి ఆఖరి రిసెప్షన్ వరకు 10 days నుంచి కంటిన్యూగా అవుతున్నాయి. మా రెగ్యులర్ క్లయింట్, మీకు ఐడియా మా వీడియోస్లలో చూసే ఉంటారు. ఒక్కో ఈవెంట్కి ఒక్కో హెయిర్ స్టైల్ కానీ, మేకప్ కానీ, డ్రేపింగ్స్ కానీ చేంజెస్ కావాలన్నారు. మేము కూడా అలానే చేసేసాము. మీరు కూడా చూసే ఉంటారు, ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి. వర్క్ అయిపోయేసరికి 7 అయ్యింది. లెహెంగాస్ మీద ఓనీలు ఎంత డిఫరెంట్గా పెడితే లుక్ అలా బాగుంటుందండి. మెయిన్ మనకు మేకప్ న్యాచురల్గా వేసినా కానీ హెయిర్ స్టైల్ అండ్ అవుట్ఫిట్తోనే లుక్ అనేది చాలా చేంజ్ అవుతుంటుంది. న్యాచురల్గా మేకప్ వేసుకున్నా కానీ అవుట్ఫిట్స్ బ్రైట్గా ఉండి మన కలర్కి హెయిర్ స్టైల్స్ కూడా మన ఫేస్కి తగ్గట్టు వేస్తేనే మనకు లుక్ అనేది చాలా బాగా వస్తుంటుంది. అండ్ లెహెంగా కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టాము. తను ఫోటో చూపించారు, అలా పెట్టేసాము.
వర్క్ కూడా చాలా బాగా వచ్చింది. రిసెప్షన్ కాబట్టి కొంచెం గ్లాసీ లుక్ ఇచ్చాను. ఇక అయిపోయేసరికి 7:30 అయిపోయిందండి. 7:30 అయిపోయాక టచ్అప్ వేసి వెళ్ళిపోదామని వచ్చాము. ఈ ఫంక్షన్ హాల్ కూడా హన్మకొండ అండి. ఇది హన్మకొండలో చాలా బాగుంది. కన్వెన్షన్ స్టార్ట్ అయ్యేసరికి 8 అయిపోయింది. ఇక వర్షం అనేది ఈవినింగ్ టైంలో స్టార్ట్ అవుతుంది కదా, ఈ మధ్యన స్టార్ట్ అయ్యింది. చాలా హెవీగా పడుతుంది అక్కడక్కడ. మేము రీచ్ అయ్యేసరికి 11:30 అయిపోయి ఉండొచ్చు. మా ఏరియాకి రీచ్ అయిపోయేసరికి ఈరోజు ఇలా గడిచింది. నెక్స్ట్ ఈవెంట్ ప్రకాశం డిస్టిక్ ఖమ్మం అనే ఏరియా, నియర్ బై మ్యాచర్ల దగ్గర ఉంటుంది. అయితే రిసెప్షను అక్కడ బ్రైడ్ది. అయితే మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము 6-7కి. రీచ్ అయ్యేసరికి 3 అయింది. అక్కడనే ఫ్రెష్ అప్ అయ్యి హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఉండే రిసెప్షను. మార్నింగ్ 10 to 11కు అలా రెడీ చేసాము. అయిపోయేసరికి 1 or 2 అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ వరకు బస్సులు ఉండవు అన్నారు. ఈవినింగ్ వరకు అంటే మళ్ళీ నైట్ వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని సర్లే డైరెక్ట్ ఎందుకు వేరే వేరే ఊరు వెళ్ళిపోవచ్చు కదా, నియర్ బై ఊర్లు బస్సులు అలా వెళ్ళొచ్చు కదా అనుకున్నాము. నియర్ బై అక్కడ మార్కాపూరు ఒక 2 బస్సులు 3 బస్సులు అలా మారాము. నెక్స్ట్ అక్కడి నుంచి మాచర్ల వరకు వెళ్ళాము. మాచర్ల నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి ఉంటాయి అన్నారు. అందుకని ఈ 2కి స్టార్ట్ అవుతే మనం వెళ్ళేసరికి మాచర్లకి 6 అయిపోయింది. అక్కడి నుంచి హైదరాబాద్ బస్సులు ఉన్నాయి. దారిలో వస్తుంటే మాకు సడన్గా నాగార్జునసాగర్ డ్యామ్ కనిపించింది. అసలు ఐడియానే లేదు మేము ఇక్కడ నుంచి వస్తాము అని. ఎందుకంటే మాకు కూడా ఈ ఏరియా తెలియనిదే. నాగార్జునసాగర్ వెళ్తే బాగుండు, అక్కడ గేట్లు కూడా వర్షాలు వస్తున్నాయి కదా, గేట్లన్నీ ఎత్తారంట అని అనుకున్నాము. అసలు సడన్గా చూసేసరికి షాక్. గేట్లన్నీ ఓపెన్ చేశారు. ఆగస్ట్ 15 వచ్చేస్తుంది కాబట్టి 2-3 డేస్లో అసలు మొత్తం కలర్స్, ఓన్లీ 3 కలర్స్లో అసలు ఎంత బాగా అనిపించిందంటే, అంటే ఎక్స్పెక్ట్ చేయలే కదా మేము నాగార్జునసాగర్ డ్యామ్ చూస్తాము అని, మేము వెళ్తాము అనే ఐడియానే మాకు లేకుండే. అసలు చూసేసరికి అబ్బా భలే అనిపించింది. మేము వెళ్దాం అనుకున్నాం, ఈవెంట్స్ వల్ల బిజీగా ఉండి అబ్బా వెళ్ళలేకపోతున్నామే అనిపించింది. కానీ అసలు చూస్తే అబ్బా మేము వెళ్ళకున్నా దేవుడు ఇలా దీని ద్వారా ఈవెంట్ ద్వారా మేము వెళ్ళగలిగాము, చూడగలిగాము అనే ఫీలింగ్ అయితే భలేగా అనిపించింది. గేట్లన్నీ అన్నీ ఓపెన్ చేశారండి. మాకు అంత దూరం నుంచి చూస్తుంటేనే ఎంత బాగా అనిపించిందో. ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే ఈ టైం బెస్ట్. థ్యాంక్ యూ.